చంద్రబాబు ఆలోచనలన్నీ ప్రైవేటీకరణపైనే ఉన్నాయని మాజీ మంత్రి విడుదల రజనీ విమర్శించారు. కమిషన్ల కోసమే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని, వాటిని బాబు తన బినామీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఇన్సూరెన్స్ మోడ్లోకి ఆరోగ్యశ్రీని తీసుకువెళ్లి ఆ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేలా కుట్ర పన్నుతున్నారని రజనీ మండిపడ్డారు. పరిస్థితులు ఏర్పడినవి. మరి దీంట్లో ఈ మెడికల్ కాలేజ్ మనం ఇప్పటికే చూసాము. చాలా మంది కొంతకాలంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ అని చెప్పి, ప్రైవేటైజేషన్ అని చెప్పి, ఎప్పుడైతే ఈ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టారో అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఇది తప్పు అని చెప్పి అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రజలు గొంతు విప్పి అనేక పార్టీలు కావచ్చు, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అన్ని ప్రొటెస్ట్ కార్యక్రమంలో, అలాగే ఈ కోటి సంతకాల సేకరణ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో ప్రజలు ధైర్యంగా బయటికి వచ్చి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ కి మేము వ్యతిరేకం, దీనికి మేము పూర్తిగా మద్దతు ఇస్తాము, ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తామంటే మేమెందుకు కోరుకుంటాము. ప్రతి పేదవాడు, మధ్యతరగతి వాడు వారి యొక్క ఆవేదనని సంతకం రూపంలో మరి చేసి దీనికి ఎంత దూరమైనా పోరాడతాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటామని చెప్పి, అలాగే ఎవ్వరు